చెప్తుంది నిజమే అనిపిస్తుంది అపూర్వ. కానీ నా మీద పీకల్లోతు కోపం పెంచుకున్న భూమి ఈరోజు నా మాట ఎందుకు వింటుంది? గగన్తో కేపీకి పిండ ప్రదానం చేయించడానికి ఎందుకు ఒప్పుకుంటుంది? నువ్వు భూమిని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బావా. నీకు భూమి అంటే కోపం ఉంది గాని భూమికి ఎప్పుడు నీ మీద కోపం లేదు. నువ్వు ప్రేమగా ఒక్కసారి అమ్మా భూమి అని పిలిచావంటే చాలు, తన పంచ ప్రాణాలని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టి అంత ప్రేమ నీ మీద కురిపిస్తుంది బాబా భూమి. భూమిని పిలు. గగన్తో కేపీకి పిండ ప్రదానం చేస్తే తనని కూతుర్ని అని యాక్సెప్ట్ చేస్తానని చెప్పు. అలాని గగన్ని అల్లుడుగా యాక్సెప్ట్ చేస్తానని కూడా చెప్పు. నో, కేపీ చావుకి పరిహారంగా నా ప్రాణమైన ఇస్తాను, కానీ అది మాత్రం జరగదు. సరే, గగన్ని అల్లుడుగా యాక్సెప్ట్ చేయదు, భూమిని మాత్రమే కూతురుగా యాక్సెప్ట్ చేస్తానని చెప్పు. అది కూడా భూమికి పెద్ద పండగ లాంటి మాటే. ఆనందంగా కేపీకి గగన్తో పిండి ప్రదానం చేయిస్తుంది. కానీ ఎంత కాదనుకున్నా భూమి వాడి భార్యే కదా. నీ కూతురయ్యాకే వాడికి భార్య అయ్యింది బావా. రక్త సంబంధాన్ని మనం ఎలా వదిలేసుకోగలం చెప్పు. బావా, ఈరోజు కాకపోయినా రేపైనా మీరిద్దరూ తండ్రి కూతుళ్లలా కలవాల్సిందే. లేదంటే ఇప్పుడే చెప్పుకున్నట్టు తన కూతుర్ని దూరంగా పెట్టవని శోభ అక్క ఆత్మ క్షోభిస్తుంది. సరే అపూర్వ, నువ్వు చెప్పింది కరెక్టే. నేను భూమితో మాట్లాడతాను. సరైన నిర్ణయం అంటే ఇది బావా, ఇదే. ఈ మాట మీదే ఉండు.